వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఎన్టీఆర్ జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ వంగవీటి మోహన్ రంగ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ వంగవీటి మోహన్ రంగ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా పనిచేశారు. వంగవీటి మోహనరంగ విజయవాడలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుగాంచారు. ఆయన 1980లో రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. ఆయన పేద ప్రజల గుండె చప్పుడుని నేటికి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడుగా కృష్ణా జిల్లాకు లేదా విజయవాడ కేంద్రంగా నూతన జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరును పెట్టాలని వంగవీటి మోహన్ రంగగా సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరుతూ అడప ప్రతాప్ చంద్ ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద ప్రజల ఆశాజ్యోతి పొడుగు స్వర్గీయ మోహన్ రంగ గారి పేరు మీద ఆయన స్వగ్రామం విజూరు మండలం విజూరు నియోజకవర్గం మంటాడు గ్రామం మంటాడు గ్రామంలో జన్మించారు. మొన్న కృష్ణా జిల్లాలో ఆయన పేరు అలాగే లేకపోతే విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాని ఏర్పాటు చేసి రంగయ్య గారి పేరును స్వర్గీయ మోహన్ రంగ గారి పేరును అని మేము అందరికీ సబ్ కమిటీ కూడా మంత్రులకి అందరికీ మెమరాండం ఇచ్చున్నాము. సబ్ కమిటీ ఇచ్చున్నాము. మీరు స్థానికంగా స్పందించున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి లోకేష్ గారు కూడా మేము మెమరాండం ప్రత్యేకంగా ఇచ్చాము. రేపటిలో పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ కూడా మనం బీసీ నేత నాయకులు పి శివశంకర్ గారి అడుగుజాబులో ఆయన అనుంగు శిష్యుడిగా వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ప్రజా ఉద్యమాలతో ప్రజా పోరాటాలతో ఆయన ఒక స్థాయికి రాష్ట్ర నాయకుడిగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నత స్థాయి నాయకుడిగా అమరించుకోవడమే దాని భావన అత్యధిక రాష్ట్రంలో ఈనాటి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అత్యధిక ప్రజాదరణ అయిన దివంగత నేతలో ప్రథముడిగా ఉన్న వంగవీటి మోహన్ గారు పేద ప్రజల గుండె చెప్పడం కూడా బాగుంది. కావున గత ప్రభుత్వంలోనే ఈ రంగా గారి పేరును మేము సూచించి ఉన్నాం, అభ్యర్థించి ఉన్నాం గవర్నమెంట్. వారు ఏ ఉద్దేశం తెలియదు కానీ రంగా గారు కానీ ఆయన అభిమానులు కానీ రిప్రజెంట్ చేసిన మాట వాస్తవం. కావున పర్యావరణ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అయ్యాము. ఆయన కలిసి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి నాయకులను తెలియజేస్తాము. ఆయన వారు కానీ ఏదైనా సానుకూలంగా ఉన్నారని అనుకుంటున్నాము. సానుకూలంగా లేని పరిస్థితులు ఎవరు ఉంటే రంగారావు అభిమానులు కానీ అన్ని ఆదిపక్షం వేసి సమావేశం వేసి అందరినీ కలుపుకొని ఉద్యమ రూపంలో ఏదైనా కార్యక్రమం సాధించగలం ఉంది. కాదనుకున్న టైం ఉంది. 2వ తారీఖు దాకా ప్రజాపతి సేకరణ చేస్తామని సబ్ కమిటీ చేశారు. 15 తారీఖు నివేదిక ఇవ్వమన్నారు. ఆ నివేదిక అదే మనకి వ్యతిరేకంగా వేరే కాదు మాకు అనుకూలంగా లేకపోతే రంగా గారి జిల్లాకి అది అనుకూలంగా లేకపోతే అప్పుడు మేము కార్యాచరణ ప్రకటించి అఖిలపక్షం చేసేస్తామని రకరకాల మా నాయకుడు ఉద్యమకారు దగ్గర ప్రజా ఉద్యమకారు దగ్గర కాబట్టి ఆయన అన్ని జాతరలు చేస్తాం. రాజకీయ పట్టణం నుంచి ఉన్నాము. పార్లమెంటారంటే ఇప్పుడు ప్రశ్న ఉంటే మా గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా చేతిలో లేదు. ఉద్యమం ప్రభుత్వం మారే కాబట్టి రంగా గారి తనయుడు రాధాకృష్ణ గారికి ఎక్కువ కల్పిస్తాము. అలాగే జిల్లా కాదు ప్రభుత్వ పథకానికి కూడా ఏదైనా రంగా గారి మీద పెడతాము అని అనడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి పునర్విభజన అనేది కొత్తగా ఈ కూటమి ప్రభుత్వము అవకాశం కల్పించింది. కాబట్టి అందరూ ఆల్రెడీ రంగా గారి అభిమానులు కానీ ప్రజలు కానీ మన కోరిక దాకా విజ్ఞప్తి చేసి ఉన్నాం. కాబట్టి ఆ రంగా గారి పేరు స్వర్గీయ మోహన్ రంగ గారి పేరు విజయవాడ కేంద్రంగా కానీ లేదంటే కృష్ణా జిల్లా కానీ స్వగ్రామంలో ఆయన కృష్ణ అక్కడ జన్మించి ఉన్నాడు. కాబట్టి ఆయన పేరు మీద ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 50% ఆయన అభిమానం ఇంటింటికి ఒక అభిమానం ఉన్నది వాస్తవం. కాబట్టి ప్రజల మనసును
ప్రజల అభిప్రాయాలను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయకత్వంలో కల్పిస్తే రంగారావు అభిమానులు అందరం ఆంధ్రప్రదేశ్లో రంగారావు అందరం కూడా ప్రజలందరం కూడా రాష్ట్రం ప్రజలందరూ కూడా కూటమి 5 సంవత్సరాలు జనసేన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 10 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు కూడా మేము ఆ ప్రభుత్వానికి ఆ రంగారావు అభివృద్ధి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఉంటామని మా వంశవాసి చెప్తారు. కాబట్టి అమలు చేయండి. అలాగే నిన్న మొన్న కూడా కొన్ని దుర్ఘటనలు జరిగి ఉన్నాయి. మళ్ళీ చేసిన మాట వాస్తవం ఉండొచ్చు, కానీ ఆ చేసింది కుట్రకోణమా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక అభిమానుల తరఫున డిమాండ్ చేసింది ఏంటంటే, ఈ పూర్వం 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కూడా మేము ఎన్నోసార్లు చేసాం. తూర్పు కృష్ణాకి మీరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటే అందరికీ అభిమానమే, ప్రజలందరికీ కూడా ఒక నటుడుగా ఒక ముఖ్యమంత్రిగా అందరికీ అభిమానమే. ఆయన జన్మించిన ప్రాంతం నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గం అందులో వస్తుంది. కాబట్టి మీరు పెట్టే ఈ ఎన్టీఆర్ గారి పేరు తూర్పు కృష్ణాకి పెట్టండి. అలాగే కాటూరు గ్రామంలో జన్మించిన స్వర్గీయ వంగవీటి రంగా గారు గురించి అందరికీ తెలిసిందే. చేసి పేరు పెట్టనే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా సానుకూలంగానే ఉన్నారని కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసింది. మా డిమాండ్కి వాళ్ళు ఆలోచనలో పడ్డారు. తప్పకుండా అటువంటి మహనీయుడి పేరు ఒక జిల్లాకి పెట్టాలనే ఆలోచనలో వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మేమందరము సంబంధిత రాజకీయ నాయకుల్ని మంత్రుల్ని కూడా కలవడం జరిగింది. కొంతమందికి మేము వినతిపత్రాలు ఇచ్చాము. ప్రత్యేకించి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొండా ఉమేశ్వరరావు ఈ పేరు పెట్టే కార్యక్రమం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తాను అనుక్షణం దాన్ని మానిటర్ చేస్తారని చెప్పేసి మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు విజయవాడ లేకపోతే సపరేట్గా విజయవాడ జిల్లా ఏర్పాటు కావచ్చు, లేకపోతే కొత్తగా జిల్లాలు బైఫర్కేషన్ జరుగుతుంది. కాబట్టి కొత్తగా పెట్టే జిల్లాలకి వంగవీటి రంగా గారి పేరు పెట్టి జనాల హృదయాన్ని గెలుచుకోమని చెప్పేసి మేము అందరము